వెల్కమ్ వెల్కమ్ ఆశి అన్న నేను వెల్కమ్ చేస్తున్నాను స్కిట్లోకి. వెల్కమ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఏం లేదన్నయ్య, ఇప్పుడు మన అందరు చర్చ్ మెంబర్స్ అందరూ క్రిస్మస్ రెడీగా ఉన్నారు. అవునవును, ఓకే. అయితే క్రిస్మస్ ఏ విధానంగా జరుపుకోవాలి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది. అయితే నేను అడుగుతున్నాను, ఇప్పుడు క్రిస్మస్ అనేది ఏ విధానంగా జరుపుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నావు? ఇది చాలా పెద్ద ప్రశ్న. క్రిస్మస్ అంటే ఏం లేదు, ఆ సజ్జ మీద ఉన్న కడాయి, ఆ గిన్నె, ఆ పెద్ద పెద్ద గిన్నెలు కిందికి దింపి ఒక 10 కిలోలు పిండి విసుకుంటా, ఒక 10 కిలోల మురుకులు, గర్జలు, రోజు కేకులు చేసుకోవాలి. మంచిగా రోజు పొద్దున్నే లేచి జనవరి దాకా అయిపోయేదాకా పొద్దున్నే లేచి చాయ్ పెట్టుకోవాలి. ఆ క్రిస్మస్ రోజు ఏముంది, సాయంత్రం వచ్చి వెనక కూర్చొని పాస్టర్న చూస్తుండా లేదా ఇట్లని వెళ్ళిపోతే గదే క్రిస్మస్. బాగా మురుకులు చేసుకొని తినాలి, గదే క్రిస్మస్. నాకైతే ఇంకేం లేదు. మంచి సమాధానము. ఇది ఏంటంటే డస్ట్ మొత్తం సజ్జ మీద ఉన్న జబ్బాలు తీసేసి, బావగాన్లు తీసేసి మురుకుల క్రిస్మస్ ఇది. అదే విధంగా నేను మా ఇంకొక బ్రదర్ని ఇన్వైట్ చేస్తున్నాను, ప్రసాద్ని. క్లాప్స్ కొట్టండి అందరూ. ప్రసాద్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ చర్చ్కి వచ్చినందుకు. అయితే ప్రసాద్, ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను. క్రిస్మస్ మీ కుటుంబంలో నువ్వు ఏ విధానంగా జరుపుకోవాలనుకుంటున్నావు? ఏమున్నది భయ్య, ఏం చేసేది నువ్వు చెప్పు. అప్పుడప్పుడు వచ్చి ఇట్లా కలిసిపోవాలి అంతే, లేకపోతే మర్యాద దొరకదు కదా మనకి. పాస్టర్ కూడా అప్పుడప్పుడు పాస్టర్ ఇట్లా కనిపిస్తే పాస్టర్ కూడా మనని అట్లా గమనిస్తాడు. అచ్చా, ఓకే. అంటే సంవత్సరంలో అప్పుడప్పుడు వచ్చి ఒక్కొక్కసారి పాస్టర్ గారికి కనిపించి మర్యాద తీసుకునే క్రిస్మస్ ఇది. సూపర్ సూపర్ ప్రసాద్, ఎక్సలెంట్ ఉంది. సో ఫస్ట్ది మురుకుల క్రిస్మస్, రెండవది వచ్చేసి మర్యాద క్రిస్మస్. సో సన్నీ, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ మా పెద్దన్నని పిలిచినాం మనము, అలాగే ప్రసాద్ని పిలిచాను. క్రిస్మస్ అనేది ఏ విధానంగా జరుపుకోవాలి? క్రిస్మస్ అడగకనా, క్రిస్మస్ అనగానే మా ఇంట్లో సున్నం వేయాలి, అన్ని సామాన్లు సద్దమికలు తీయాలి అన్న. ఇంకోటి తెలుసా, అన్ని కడగాలి, మళ్ళీ పైన పెట్టాలి, మళ్ళీ క్రిస్మస్కి అది. ఓకే ఓకే. మన ఎన్ని బాధలు ఉంటాయన్న క్రిస్మస్ అంటే. మళ్ళీ అది తీయాలి, క్రిస్మస్ ట్రీ, స్టార్ అయితే పెడతాం మన బయట. ఓకే, బయట స్టార్ పెడతారు, పైన స్టార్, పైన స్టార్, లోపల క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్, వెరీ గుడ్, సూపర్. అయితే ఇక్కడ సల్లి చెప్తున్నది ఏంటంటే మొత్తం క్లీనింగ్ చేసేసి బాధల క్రిస్మస్, బాధల క్రిస్మస్, పైన స్టార్ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ సన్నీ. అదే విధానంగా ఇప్పుడు నేను మా మహేష్ అన్నని ఇన్వైట్ చేస్తున్నాను. క్రిస్మస్ అనేది ఏ విధానంగా జరుపుతాడో అనేది ఒకసారి అడుగుదాం. మహేష్ అన్న, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అయితే మనము డైలీ ఎవ్రీ టైమ్స్ చర్చ్కి నేను వెళ్తుంటాను, నేను చూస్తుంటాను నార్మల్గా. అంటే క్రిస్మస్ ప్రతి ఇయర్ ఏ విధానంగా ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. అయితే మహేష్ అన్న, నువ్వు ఏ విధానంగా జరుపుకుంటావు క్రిస్మస్? బ్రదర్, క్రిస్మస్ అంటే ఏంది బ్రదర్, చుట్టాలు అందరినీ పిలుచుకోవాలి. మా గలీలో మొత్తం చుట్టాలు ఇట్లా నిండిపోవాలి. ఒక చిన్న టెంట్ వేపిస్తా తెలుసా నీకు? ఒక చిన్న టెంట్ వేపిస్తా, ఒక మేకని కూడా ఒక వీలైతే గోపిస్తా గట్టిగా. మంచిగా ఉంటే దావత్ వచ్చిన వాళ్ళందరికి మర్యాద, మళ్ళా తగ్గదు మర్యాదలా. ఏమనుకున్నావు, ఇట్లా నైట్ క్రిస్మస్ నైట్ ఇట్లా 1000 వాళ్ళ వేల్చినామంటే పైన క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని రావాలి. అట్లుంటది. మళ్ళీ క్రిస్మస్ అంటే ఉట్టిగా సంవత్సరంకి ఒక రోజు పండుగ, ఎట్లా జరుపుకోవాలి అందరు తెలవాలి. అది మా క్రిస్మస్ అంటే అట్లుంటది. సూపర్ మహేష్ అన్న. మహేష్ అన్న ఎంత సంతోషంగా జాయ్గా చెప్తున్నాడు. వావ్, మేక, టెంటు, బంధువులు, దావతు, సూపర్ ఉంది క్రిస్మస్ ఇది. ఈ రకంగా క్రిస్మస్ అనేది ఒక్కొక్కరు జరుపుకుంటున్నారు. అయితే నేను ఇంకొకరిని ఇన్వైట్ చేస్తా లాస్ట్లో. ఈయనేం చెప్తాడో ఒకసారి మనం అది కూడా చూద్దాం. అనిల్ అన్న, ఒకసారి వస్తే క్రిస్మస్ అనేది ఏ విధానంగా జరుపుకుంటావో మాకి. ఇంటి పైన స్టారు, ఇంటిలోన బారు, ఇదేగా క్రిస్మస్ అంటే. ఇదేగా క్రిస్మస్. ఎందుకు అటు ఇటు ఊగుతున్నావు? మంచి నిల్చో, చక్కగా నిల్చో. ఒకటి చాలా మందిని అడిగినా, నిన్ను అడుగుతున్నా. అడుగు. క్రిస్మస్ అంటే సారీ, అడుక్కో.
క్రిస్మస్ అంటే ఎట్లా జరుపుకుంటావు నువ్వు? క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏముంది భయ్, ఇంటి పైన స్టార్ పెట్టాలి. ఏమైనా ముఖం కడుకోలే పొద్దున? ఇంటి పైన స్టారు, ఇంటిలోన వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళంతా నా బ్యాచే. ఇంటి పైన స్టార్ అంతా వాళ్ళందరూ నా బ్యాచ్గా. అందరు కూడా నీతోనే? నాతోనే గడ్డ మీద రోజు కలుసుకుంటాం. అయితే ఒక్కటి అడుగుతా నేను. ఒక్కటి అంటుండే అడుగుతలేడు. రెండు అడుగుతా. రెండు అడుగుతావు. నువ్వు ఇంతగలం స్టడీగా ఉన్నావు, అయితే నువ్వు అది మంచి వాటర్ తాగుతున్నావు. వాటర్ ఇది వాటర్ బాటిల్కి మందు బాటిల్కి తేడా తెలుస్తలేదు అంటే అయితే నువ్వు తాగొచ్చినావు. అయితే ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. నువ్వు ఈ విధానంగా ఒకవేళ చేస్తే దేవుని పరలోకానికి వెళ్తావా? మీరందరూ పరలోకం పోతారు ఆడుకుంటారా? వీళ్ళు పరలోకం పోతారు ఆడుకుంటారా? వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. రోజు దేవుడు పాపుల కొరకు వచ్చిండు, పాపుల కొరకు వచ్చిండు. రోజు మాట్లాడతా దేవునితో, తెలుసా నీకు? మీరు సండేనే పోతారు. రోజు 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 కూర్చొని మాట్లాడుకుంటాం ఎదురుగా. థ్యాంక్ యూ అనిల్. అయితే మొత్తానికి క్రిస్మస్ మీది. క్రిస్మస్ అంటే ఇక ఏంటంటే స్టార్ పెట్టాలి, లోపల వచ్చిన వాళ్ళకల్లా మర్యాద చేయాలి, మరి వచ్చిన పెద్ద మనుషులకు మర్యాద చేయాలి. సరే అనిల్, మొత్తానికి నాకు క్రిస్మస్ అనేది మంచి అర్థం చెప్పినావు. రేపు చర్చ్ ఉంది, నీతో పాటు గ్రూప్లో మెసేజ్ పెడతా, క్రిస్మస్ పండుగ కాబట్టి అందరు రావాలని. నువ్వు మెసేజ్ పెట్టాలా ఎందుకు క్రిస్మస్కి? క్రిస్మస్కి ముందొచ్చి కూర్చుంటావు, నువ్వు మెసేజ్ పెడతావా? నువ్వు కదా కొంచెం అంటే నువ్వు చాలా ఊగుకుంటారా? క్రిస్మస్ రోజు పరిశుద్ధంగా రావాలి. క్రిస్మస్ ఒక్కరోజు అస్సలు ముట్టుకోవద్దు. ఓకే. క్రిస్మస్ తర్వాత నుంచి సంవత్సరం అంతా దేవునితో మాట్లాడుకోవాలి. సరే అనిల్, సరే కలుద్దాం మనము. రేపు కలుద్దాం క్రిస్మస్ చర్చికి టైంకి రా. ఓకే. సో మొత్తానికి అన్న అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. రేపు మళ్ళీ వచ్చి చెప్తా. మొత్తానికి అనిల్ వచ్చేసి అనిల్ క్రిస్మస్ ఏం క్రిస్మస్? అనిల్ క్రిస్మస్ ఇదే. అయితే మొత్తానికి వచ్చేసి రేపు క్రిస్మస్ ఉంది కాబట్టి నేను కంపల్సరీ మెసేజ్ పెడతా. వీళ్ళందరినీ కూడా పిలుస్తా. క్రిస్మస్కి పిలవకపోయినా వాళ్ళు వస్తారు కాబట్టి రేపు మన పాస్టర్ నుండి యాక్చువల్గా క్రిస్మస్ అంటే ఏంది, క్రిస్మస్ అసలు నిర్వచనం ఏంది, క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి, క్రిస్మస్ యొక్క మీనింగ్ ఏంది, ఇది ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది నాతో పాటు అందరికీ తెలియజేయడానికి రేపు చర్చిలో కలుసుకుందాం. హ్యాపీ క్రిస్మస్ బ్రదర్. మజ్జిగ తాగాలి ఇవాళ. అందరికీ హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇవాళ ఏంటిది? క్రిస్మస్. సో ఇప్పుడు మన పాస్టర్ని ఇన్వైట్ చేస్తున్నాం మనము. పాస్టర్ అనేది వచ్చిన తర్వాత మన సంఘ కాపరి పాస్టర్ గారు ఉపేందర్ గారు ఏ విధానంగా క్రిస్మస్ అనేది జరుపుకోవాలి అనేది అందరికీ చెప్తాడు. దాంతోపాటు మేమందరం వింటాము. పాస్టర్ గారు హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బాగున్నారా? మీ ముఖంలో సంతోషం బాగా అనిపిస్తుంది క్రిస్మస్ది. సూపర్. అంతా హ్యాపీగా ఉన్నారు కదా? ఓకే. నిన్నటిదాకా మొత్తం బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు, అంతేనా? ఎక్కువ చేస్తారా? పాస్టర్ గారు, ఇక అలా క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ అనేది ఏ విధానంగా జరుపుకోవాలి మా అందరికీ నువ్వు సరి అయిన అర్థం అనేది తెలియజేయండి. క్రిస్మస్ అంటే ఇప్పుడు అందరు చెప్పింది నాకు, మీరు నైట్ మాట్లాడారు కదా,
క్రిస్మస్ అంటే అంగు ఆర్భాటాలు చేయడము, గోడలు పెయింట్ వేసుకోవడము, గిన్నెలు, ఇది కాదు. ఇది క్రిస్మస్ అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు క్రిస్మస్ జరుపుకోవాలంటే దేవుడు నీతో ఉండాలి. దేవుడు మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్. నువ్వు దేవుని పక్కన పెట్టి క్రిస్మస్ అని క్రిస్మస్ కాదు అది. ఏంటంటే లోకానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు హృదయానుసారంగా దేవుని ఆహ్వానిస్తావు. నువ్వైతే ఎప్పుడు దేవుని హృదయంలోకి ఆహ్వానిస్తావో, నీలో దేవుడు ఎప్పుడు ఉంటాడో, దేవుడితో నువ్వు కలిసి ఎప్పుడు ఆయన ప్రయాణిస్తావో, అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏదో పండుగ అప్పాలు చేసుకోవడము, తినడము, ఇలా బంధువులను పిలిచి చేయడం, ఇది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ ఎల్లప్పుడూ దేవునితో మనం మమేకమై ఉండాలి. నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో దేవుని కోసం ప్రార్థించడం కాదు, ఎల్లప్పుడూ 24 hours ఆయనతో మమేకమై ఆయన నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో, నీ హృదయంలో ఆయన ఎప్పుడు ఉంటాడో, అదే నిజమైన క్రిస్మస్. దేవుడు లేని క్రిస్మస్ కాదండి. సో నేను కూడా చర్చికి రాకముందుకు, దేవుని ప్రేమను తెలియ ముందుకు, నేను మీలాగే తిరగడము, తాగడము, గిన్నెలు కడుక్కోవడం, ఇదే క్రిస్మస్ అనుకునేవాడిని. కానీ నేను పల్లెటూరు నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక హైదరాబాద్ మహానగరంలో ఒక పాస్టర్ కలిసాను నాకు. అంటే నేను ఖాళీగా చర్చికి వచ్చి లాస్ట్లో కూర్చొని ఇలా చూసి పాస్టర్ని కనిపించి అన్న ప్రైజ్ లాడ్ అని చెప్పేసి వెళ్ళిపోయేవాడిని. అదే క్రిస్మస్ అని పొంగిపోయేవాడిని నేను. ఎందుకంటే నన్ను చూసిన ఉపాధి చర్చికి వచ్చి లేయాలా అని నన్ను చూసేవాడు. నేను అదే ఇదే క్రిస్మస్ రా పోయాను, ఇంటికి సంతోషంగా సంబరపడేది, బంధువులు అన్నీ చేసేవాడిని. కానీ ఆ పాస్టర్ నన్ను పిలిచి నాతో మాట్లాడాడు, ఇది క్రిస్మస్ కాదు, ఇది క్రిస్మస్ అంటే దేవుని జీవితంలోకి ఆహ్వానించాలి, నీ కుటుంబంలోకి ఆహ్వానించాలి, నీ బ్రతుకులోకి ఆహ్వానించాలి, నీ హృదయంలో ఎప్పుడు దేవుడు ఉండాలి. ఉంటేనే నువ్వు దేవునితో ఎప్పుడైతే నువ్వు మామేకమే కనెక్ట్ అయి ఉంటావో, అదే నిజమైన క్రిస్మస్ అని చెప్పేశాడు. ఆయన గొప్ప దైవసేవకుడు. ఎందుకంటే నాకు నా జీవితంలో ఆయన కలవకపోతే, నేను ఆయన కలుసుకోకపోతే, మీలాగే క్రిస్మస్ అంటే వచ్చి గంతులేసి కేకలేసి వెళ్ళిపోయేవాడిని. నాకైనా దైవజీవుడు నాకు కలిశాడు కాబట్టి నన్ను మార్చి ఆ క్రిస్మస్ అని నాకు తెలిసి ఉన్నాడు. సో ఈరోజు కూడా మనం ఏంటంటే దేవుని వైపు చూద్దాం, దేవునితో మమేకమై ఉందాము, దేవుని రాజ్యాన్ని నిర్మిద్దాము. మనందరం కలిసి దేవుని వైపు ఒక అడుగు చూసి, ఆయన వైపు చూస్తూ, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మరలా ఎప్పుడైతే మనం కడతామో, ఎప్పుడైతే ఆయన కోసం నిలబడతామో, అదే నిజమైన క్రిస్మస్. ఒకసారి మీ అందరు లేస్తే మనందరం కలిసి ఆయన వైపు చూస్తూ, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతూ, ఒక అడుగు ఆయన ముందుకు వేసి ఆయన వైపు నిలబడదాము. ఇదే నిజమైన క్రిస్మస్ అని సంతోషిద్దాము. చాలా మంచి విషయాలు చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న మేమందరం కూడా ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో ఉండే, ఇది రియల్గా అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో ఉండే. ఉపేందర్ అన్న ఒక రూట్ ఉండే, ప్రసాద్ ఒక రూట్. క్రిస్టియన్సేమే అందరం క్రిస్టియన్సే. అందరం వచ్చేసి చర్చికి, ఏదో ఒక చర్చికి క్రిస్మస్కి పోతుండే, అందరం ఒక్కొక్క రూట్లో ఉంటుండే. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ అయిన క్రీస్తు యేసు అనేది, నిజం అనేది ఏందో మా అందరికీ మన ఆత్మీయ తండ్రి అన్న పాస్టర్ అన్న ప్లీజ్, మా ఆత్మీయ తండ్రి ఇక్కడ మాకందరికీ ప్రతిరోజు ఎలా అంటే, నార్మల్గా ప్రతిరోజు మార్నింగ్ మెసేజ్ కాకుండా మేము ఎప్పుడైతే కలుస్తామో అప్పుడు దాంట్లో 60% కంపల్సరీ మాకు ఏ విధంగా ఉండాలి, దేవునితో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, ఈ విధానంగా మాకు అందరికీ ప్రతిరోజు చెప్తున్నాడు. కాబట్టి మా లైఫ్లో ఇంత బ్లెస్డ్గా ఉన్నాయి. మేము లోకంలో అయితే పడిపోకుండా ఇక్కడ మేమందరం స్టే చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ గాడ్ ఇచ్చిన పాస్టర్ అన్న మనకి ఇచ్చిండు కాబట్టి, సంఘ కాపరిని ఇచ్చాడు కాబట్టి, మాకైతే రియల్ కాపరి, మన సంఘానికి మొత్తానికి కూడా నేను నిజమైన కాపరి మన పాస్టర్ అన్న అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఆమేన్. వండర్ఫుల్, మంచి స్కిట్ వేశారు, అందరు క్లాప్స్ కొట్టండి. వారు ఒక నాడు అలా ఉండే, ఇప్పుడు దేవునిలో ఒక గొప్ప సైన్యముగా కట్టబడుతున్నారు. హల్లెలూయా. వారి జీవితాలు మార్చబడ్డాయి. కాబట్టి రియల్ క్రిస్మస్ ఏంటి వాళ్ళు చెప్పారు. సో ఓన్లీ భోజనం చేయడం, లేకపోతే అటుకు మీద నుంచి ఏమో చెప్పారు కదా, ఆశ బాగోళ్ళు దింపి 10 కిలోల మురుకులు. సో ఇదంతా మనము బిజీగా ఉండి యేసయ్యని మర్చిపోవద్దని ఒక హెచ్చరిక. కాబట్టి ఈ సంవత్సరము మీరందరూ కూడా క్రీస్తుని కలిగిన క్రిస్మస్ని మీరందరూ చేయబోతా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.